ఎదుటివాడు ఏ పరిస్థితిలో ఉన్నారో అర్థం చేసుకోకుండా మనం ఈజీగా ఎదుటి వాళ్ళని అనేస్తాం కదా ఫ్రెండ్స్. నిన్న నాకొక విషయం జరిగింది. నేను బజార్‌కి వెళ్తే ఒక పెద్దావిడ నాకు ఎదురయ్యి, "అమ్మా పలానా ఢిల్లీ వరల్డ్ స్కూల్ మా ఇంటి దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటది. రోడ్డుకి అటువైపు. ఆమె ఎక్కడుంటదమ్మా?" అని అడిగింది. నేను, "అయ్యో! నువ్వు చానా దూరం నుంచొచ్చావు. ఈ ఈ గల్లీలకెందుకొచ్చావు?" అని ఆమెనడిగా. అంటే మా కొడుకు ఇలా మున్సిపల్ గ్రౌండ్‌లో పనుంది. పని చూసుకొని ఆ అబ్బాయి ఆఫీస్‌కెళ్ళిపోయాడు. నన్ను ఆటో ఎక్కిచ్చాడు అన్నా. నేననుకున్నాను, ఏ పని బాట లేదా, ఏం తెలియని ఆమెని అట్ట ఎట్ట వదిలేసాడు అని నేను అనేసా. అనేసి అనుకున్నా. అనుకున్న తర్వాత నేను చేసింది కూడా అదే కదా అని ఇంటికొచ్చిన తర్వాత రియలైజ్ అయ్యా. ఆమె ఎలా ఎళ్ళాలో తెలీదు. ఊరికి కొత్త, జేబులో డబ్బులు లెవ్వు. ఆమె దగ్గర కనీసం ఫోన్ లేదు. ఫోన్ నెంబర్లు లేవు. అమ్మ నేను ఆ స్కూల్ దగ్గరికెళ్తే ఆ గల్లీ గుర్తుపడతాను. మా ఇంటికెళ్తాను అని నాకు చెప్పింది. నేను సరే మనం అంత దూరం నేను నడిచి ఎళ్ళలేను. అప్పటికే నేను ఎండలో నడిచొచ్చాను. మనం అంత దూరం టైం స్పెండ్ చేసి రోడ్డు అవతలకెళ్ళి ఆమెని రోడ్డు దాటించి ఆ స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళలేను అని ఒక ఐడియా వచ్చింది. ర్యాపిడో ఆటో బుక్ చేశా. సరే ఆమె దగ్గర డబ్బులు లేపోతే నేను పెట్టడానికి నేను రెడీ అయిపోయి ర్యాపిడో వస్తే ర్యాపిడో అబ్బాయి స్కాన్ చేసి డబ్బులు కట్టి ఆమె ఎక్కిద్దాం అనుకున్నాం. ఎంతసేపటికి 10 నిమిషాలైనా బుకింగ్ తీసుకుంటున్నాడు, క్యాన్సిల్ చేస్తున్నాడు. ఇక నేను కూడా నుంచునే ఓపిక లేదు. ఆమెని నుంచోబెట్టడం కరెక్ట్ కాదు. ఇలా ఎళ్ళమ్మా రోడ్డు క్రాస్ చెయ్యి. ఏదన్నా డౌట్ ఉంటే ఎవరినన్నా అడుగు అని చెప్పా. కానీ ఇంటికొచ్చిన దగ్గర నుంచి నేను చేసిన తప్పేమో. నేను ఇంటికొచ్చి ఏమంత అర్జెంట్ ఎమర్జెన్సీ పని కూడా లేదు. ఒక 10 నిమిషాలు ఒక మనిషి కోసం నేను స్పెండ్ చేయలేకపోయానా అని ఒక గిల్టీ ఫీలింగ్ అనిపించింది. అందుకే మనం చేసేది మంచి పని అని మన మనసుకు అనిపించినప్పుడు వెంటనే దానికోసం టైం స్పెండ్ చేయాలి అనిపించింది. ఈ వీడియో ద్వారా పెద్దవాళ్ళకి కానీ, పిల్లలకి కానీ ఒక మెసేజ్ చెప్దామనుకున్నాను. ఎంత మన సొంత పిల్లలైనా వాళ్ళ మీద నమ్మకంతో జేబులో డబ్బులు కానీ, కనీసం వాళ్ళ ఫోన్ నెంబర్‌లు కూడా పర్సులో లేకుండా మీరు దయచేసి మీకు తెలియని ఊర్లో బయటికి రావద్దు. అసలు జేబులో ఆమె దగ్గర రూపాయి డబ్బులు లేవు, పర్సు లేదు, కనీసం వాళ్ళ అబ్బాయి ఫోన్ నెంబర్ గుర్తులేదు. పాపం ఆమె ఎలా ఎళ్ళుంటదో అనేది నాకు రాత్రి నుంచి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఈ వీడియో ద్వారా చూసిన వాళ్ళైనా సరే పేరెంట్స్‌ని బయటికి పంపించేటప్పుడు కనీసం మీ ఫోన్ నెంబర్ కానీ, ఎంత మీరు పక్కనున్నా కానీ వాళ్ళకి